రేపు రాత్రికి ఢిల్లీ వెళ్లనున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. ఎల్లుండి బీజేపీ పెద్దలతో సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో పొత్తులపై బీజేపీ పెద్దలతో చర్చించనున్నారు చంద్రబాబు. అరకు, విశాఖ, రాజమండ్రి, నరసాపురం, ఒంగోలు, రాజంపేట, తిరుపతి ఎంపీ స్థానాలను బీజేపీ ఆశిస్తున్నట్టు తెలుస్తోంది. పొత్తులపై క్లారిటీ వస్తే ఉమ్మడి ప్రణాళికలను ప్రకటన చేసే అవకాశం ఉంది. ఈ నెల 13, 14, 15 తేదీల్లో పొత్తులపై ఉమ్మడి ప్రకటన వచ్చే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి పిఎంఆర్ చంద్రశేఖర్ లైవ్లో అందిస్తారు. పిఎంఆర్ చంద్రశేఖర్. రైట్ సంతోష్, అంటే బీజేపీతో పొత్తు అంశానికి సంబంధించి అంటే ఇప్పుడు కొంత వ్యవహారం స్పీడప్ అయింది. కానీ గతం నుంచి కూడా బీజేపీ, టీడీపీ అలాగే జనసేన ఈ మూడు పార్టీలు కూడా 2014 ఎన్నికల్లో ఏ కాంబినేషన్తో అయితే వెళ్ళాయో మళ్ళీ తిరిగి 2024 ఎన్నికల్లో కూడా తిరిగి అదే కాంబినేషన్తో వెళ్తాయన్న చర్చ జరుగుతున్న నేపథ్యంలో కొంత అవగాహన అనేది మూడు పార్టీల మధ్య కుదిరినట్లుగా మనకి అందుతున్న సమాచారం మేరకు, జరుగుతున్న పరిణామాలను బట్టి మనకి వస్తున్న సమాచారం మేరకు తెలుస్తుంది. ప్రధానంగా చూసుకుంటుంటే జనసేన పార్టీ ఇప్పటికే సీట్ల సర్దుబాటు చంద్రబాబు నాయుడుతోనూ టీడీపీతో కుదుర్చుకున్న నేపథ్యంలో అటు బీజేపీ ఏ స్థానాల్లో పోటీ చేస్తుంది, ఎక్కడెక్కడి నుంచి పోటీ చేస్తుందన్న అంశానికి సంబంధించి మాత్రం కొంత ఆసక్తికరమైన చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతుంది. ప్రధానంగా బీజేపీ సీట్ల సర్దుబాటులో భాగంగా ఎంపీ స్థానాల మీద, లోక్సభ స్థానాల మీద ఫోకస్ పెడుతున్నట్లుగా మనకి అందుతున్న సమాచారం మేరకు తెలుస్తుంది. దాదాపు ఒక 6 ఎంపీ స్థానాలను ప్రతిపాదిస్తే వాటిలో 4 లేదా 3 స్థానాల్లో పోటీ చేసే అవకాశం ఉంటుందనే చర్చ అయితే ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో జరుగుతుంది. మరొక వైపు 7-8 అసెంబ్లీ స్థానాల్లో కూడా ప్రతిపాదనలు పెట్టినట్లుగా మనకు సమాచారం అవుతుంది. అయితే ప్రధానంగా బీజేపీ అధినాయకత్వం ఎంపీ స్థానాల మీద బలంగా ఫోకస్ పెట్టిన నేపథ్యంలో మనకు అందుతున్న సమాచారం మేరకు అరకు, విశాఖపట్నం, రాజమండ్రి, నరసాపురం, ఒంగోలు, రాజంపేట, తిరుపతి 6 ఎంపీ స్థానాల మీద బీజేపీ ప్రతిపాదనలు పెట్టే అవకాశం ఉన్నట్లుగా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో అక్కడ విశాఖపట్నం ఇస్తారా ఇవ్వరా అన్న చర్చ జరుగుతుంది. మరొక వైపు ఏదైతే నరసాపురం కావచ్చు, ఒంగోలు కావచ్చు, రాజంపేట, తిరుపతి వీటిల్లో ఒక 2 స్థానాలు అయితే ఖచ్చితంగా వస్తాయి అన్న చర్చ అయితే బలంగా వినిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అరకు నుంచి మాజీ ఎమ్మెల్యే కొత్తపల్లి గీత పోటీ చేస్తారని ప్రచారం జరుగుతుంది. విశాఖ నుంచి జీవీఎల్ ఇప్పటికే రంగం సిద్ధం చేసుకుంటున్న పరిస్థితి. రాజమండ్రి నుంచి పురంధేశ్వరి పోటీ చేస్తారని, అలాగే నరసాపురం నుంచి అలాగే ఒంగోలు నుంచి మాగుంట శ్రీనివాసులరెడ్డి పోటీ చేస్తారన్న చర్చ జరుగుతుంది. ఇక రాజంపేట నుంచి మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రంగంలోకి దిగుతారు. అలాగే తిరుపతి నుంచి రత్నప్రభ, మాజీ ఐఏఎస్ అధికారి రత్నప్రభ రంగంలోకి దిగుతారు బీజేపీ తరఫున అన్న చర్చ జరుగుతున్న నేపథ్యంలో సో మొత్తంగా 6 ఎంపీ స్థానాలను అయితే ప్రతిపాదన పెడుతోంది. వీటిలో ఎన్ని స్థానాలు ఇస్తారన్న చర్చ అయితే ఆసక్తికరమైన చర్చ తెలుగుదేశం వర్గాల్లో జరుగుతుంది. మరొకవైపు అసెంబ్లీ స్థానాల విషయంలో కూడా దాదాపు 10 స్థానాల వరకు ప్రతిపాదన పెడితే వాటిల్లో 5 నుంచి 6 స్థానాలు బీజేపీకి కేటాయించవచ్చు అనేది మనకు అందుతున్న పార్టీ వర్గాల్లో జరుగుతున్న సమాచారం మేరకు తెలుస్తోంది. సంతోష్. థ్యాంక్ యూ పిఎంఆర్.